జీవితంలో దేవుడు ఏదైనా ఆశీర్వాదం మనకి ఇవ్వాలంటే ఆశీర్వాదం ఇవ్వడం పెద్ద లెక్క కాదు దేవునికి. చాలాసార్లు అనుకుంటాం అదేంటండి దేవుడికి ఆశీర్వాదం ఇవ్వడము చాలా కష్టమేమో అని. దేవునికి సులువైన కార్యం, అది చాలా చిన్న పని దేవునికి ఆశీర్వాదం ఇవ్వడానికి. అద్భుతం దేవుని చేయడానికి అసలు లెక్కే కాదు. అద్భుతాన్ని దేవుడు సిద్ధపరచడం దేవునికి అసలు లెక్కే కాదు. మొదటిగా అద్భుతాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి పెట్టిన పిమ్మట అద్భుతాన్ని పొందుకోవడానికి కొరకు అద్భుతాల గ్రహీతలను ఏం చేయాలి? సిద్ధపరచాలి. ప్రిపరేషన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ నో బిగ్ డీల్ ఎట్ ఆల్ ఫర్ గాడ్, బట్ ప్రిపరేషన్ ఆఫ్ ద రెసిపియంట్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ డీల్ ఎవర్. అద్భుతాన్ని పొందుకునే వారిని సిద్ధపరచకపోతే ఆ అద్భుతం పొందుకున్న చేతిలో ఉండదు. దయచేసి ఈ రాత్రి మాట వినండి. సౌలు జీవితాలన్నీ పటామని వచ్చేసాయి. సౌలు జీవితంలో ఎన్నటికీ అది నిరంతరము ఉండలేకపోయింది. దావీదును దేవుడు ఏం చేశాడు? తనను సిద్ధపరచుకుంటూ వచ్చాడు. సుస్థిరంగా సదాకాలము సింహాసనం ఒక్కసారి ఎక్కితే ఈ రోజు దాకా దావీదు సింహాసనం అనేది బ్రాండ్గా అయింది. 1000 ఏళ్ళ పరిపాలనలో దావీదు సింహాసనం ఉంటుంది, నిత్యత్వంలో కూడా దావీదు సింహాసనం ఉంటుంది. డెప్యూటీగా నిలబడతాడు. యోసేపు సహోదరులకు అన్నీ వెంటనే వచ్చేసాయి. కానీ యోసేపుకు మాత్రము దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వకముందు యోసేపును సిద్ధపరచడానికి ఎక్కువ కాలాన్ని దేవుడు తీసుకున్నాడు. ఎందుకు? 105వ కీర్తన 19 వచ్చిన జోసెఫ్ వాస్ క్యారింగ్ ద వర్డ్. యోసేపు వాక్కును మోసేవాడు. వాక్కును మోసే వాళ్ళు మనందరికీ తెలుసు కదా. ప్రామిసెస్ విల్ క్యారీ us and we feel sometimes we carry the promise, but the twist is this: if you have to carry the promise, first of all promise will test you. వాగ్దాన్ని ఏం చేస్తుంది? పరిశోధిస్తుంది. కలిసి చూద్దామా? 105వ కీర్తన 19 అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించను. జోసెఫ్ హ్యాడ్ ఎ వర్డ్, బట్ దేర్ వాజ్ అ వెయిట్ బిట్వీన్ ద వర్డ్ అండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్డ్. ఆ మాట నెరవేర్పుకి మాటకు మధ్యలో ఎంతో సుదీర్ఘ ఆలస్యంలో దేవుడు ఎవరిని సిద్ధపరిచాడండి? యోసేపును దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఈ రాత్రికాల సమయంలో దయచేసి గమనించండి. ద ప్రామిస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ వాట్ యూ విల్ హ్యావ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హూ యూ విల్ బికమ్. వాగ్దానం అనేది ఏం పొందుకోబోతున్నాం పాయింటే కాదు. వాగ్దానం అనేది మన జీవితంలో మనము ఎలా మార్చబడుతున్నామో అది ప్రాముఖ్యమైనది. మనలో అందరూ ఏం చెప్తారండి? వాగ్దాన దేశమే కదా చరిత్రలో చాలా ఇంపార్టెంట్ అని అందరూ చెప్పేది దేని గురించి అండి? వాగ్దాన దేశం. నేను అడుగుతాను, వాగ్దాన దేశానికి ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. అరణ్య యాత్ర ఎంతమంది చేశారు? 20 లక్షల మంది చేశారు. ఏది ఎక్కువ? అంత అనుమానంగా చూడకండి. ఏది ఎక్కువ అండి? 20 లక్షల మందికి దేవుడు నేర్పిన పాఠం ఎక్కువనా? 2కి దేవుడు నేర్పిన పాఠం ఎక్కువనా? స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పండి, నంబర్స్ ప్రకారం, క్వాంటిటేటివ్ చెప్పండి. 20 లక్షల మంది. 20 లక్షల మందుల జీవితంలో దేవుడు యాత్రను ఎలా ఎదుర్కోవాలో నేర్పించడానికి ఇష్టపడ్డాడు. కానీ గమ్యస్థానం చేరడం గురించి 20 లక్షల మంది విషయంలో దేవుడు పట్టింపు లేదు. ఇద్దరు విషయాలు మాత్రమే పట్టింపు కలిగి ఉన్నాడు. మనందరి యొక్క జీవిత సత్యం ఏం తెలుసా? మనం జీవిత యాత్ర గురించి దేవుడు మనం సిద్ధపరుస్తాడు. డెస్టినీ ఈజ్ నాట్ ద పాయింట్, జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. మనలో అందరం కూడా ఏం కావాలి తెలుసా? గమ్యస్థానం ఎంతసేపు అండి రీచ్ అవ్వడం? గమ్యస్థానంగా ముందు దేవుడు ఏం సిద్ధపరుస్తాడు? యాత్రలో మనల్ని ఏం చేస్తాడు? తర్ఫీదు ఇచ్చి మనల్ని మార్చుకుంటాడు. జర్నీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద డెస్టినీ. లైఫ్ ఈజ్ అ జర్నీ, లైఫ్ ఈజ్ నాట్ అ డెస్టినీ. అసలు ఒక మాటలో చెప్పాలంటే మనం ఎవరంటే యాత్రికులము, పరదేశులం. చాలాసార్లు మన జీవితంలో విషాదకర సంఘటన ఏంటంటే మనము దేవుడిని అడిగింది ఇవ్వలేదు కాబట్టి దేవుడికి నేనంటే ప్రేమ లేదు. ఇమ్మెచ్యూర్ ఫెయిత్. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయన నమ్ముతున్నా. మెచ్యూర్ ఫెయిత్.
చాలాసార్లు జీవితంలో విషాదకర సంఘటన ఏంటంటే, దేవుడు తన కార్యాన్ని సిద్ధపరచక మునుపు ఆల్రెడీ ఆ అద్భుతము ఆ ప్రాంతంలో ఉంది. శూన్యపు బాణాలు ఉన్నాయి, ఖాళీ పాత్రలు ఉన్నాయి, బోసిపోతున్న జీవితాలు ఉన్నాయి. కానీ ద్రాక్షారసముగా మార్చే, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చే దేవుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, మనలో చాలాసార్లు ఈ సత్యాన్ని తెలియక ఎందుకొరు దేవుడు ఇలా చేస్తున్నాడని అర్థం కాక దేవుడి యొక్క ఆలస్యాలని మనం ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటూ ఉంటాం. లేదా దేవుని ఆలస్యాన్ని భూతత్వంలో పెట్టి చూడడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు అపార్థం చేసుకుంటాం? ఒకరోజు ఇలాగే జరిగిందంటే, హెచ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో సడన్గా దేవుడు హెచ్కేల్ భక్తుని పిలిచాడు. ఎజెకియల్ 12:22 అకస్మాత్తు పిలిచి, నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలీయులు దేశంలో మీరు చెప్పుకొను సామెత ఏమిటి అని. దయచేస్తారండి, వీరందరూ ఏం చేస్తున్నారండి? అందరూ సామెతలు చెప్తున్నారు. సామెత అనేది ఒక రోజులో రాదు. సామెత అనేది ఒకే మాటను చాలామంది ఆ తరంలో రిపీట్ చేసి నెక్స్ట్ తరానికి అందిస్తే అప్పుడు అది అందరికీ ఏమవుతుందండి? సామెత అవుతుంది. సామెతను తీసుకురాదు. సామెతలు అనేవి పెద్దలు చెప్పి 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 నెక్స్ట్ తరం విని 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 అది భావితరాలు ఏమవుతుందండి? అది సామెతగా మారుతుంది. వారందరికీ ఒక సామెత వచ్చిందంటే ఏం తెలుసా? చూడండి, ఆ మాట వినండి. 12:22 నరపుత్రుడా, దినములు జరిగి పోవచ్చున్నవి. దినాలు ఏమవుతున్నాయంట? దొర్లు వెళ్ళిపోతున్నాయి. టైం అయిపోతూ ఉంది. టైం చూసుకుంటాం, టెన్షన్ పడతాం, దినాలు అయిపోతూ ఉన్నాయి. ఇలా దినాలు అయిపోయేసరికి, ఆలస్యం అయిపోయేసరికి వాళ్ళు ఏం కంక్లూషన్కి వచ్చారు? ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది. ఎవ్రీ విజన్ ఈజ్ ఫెయిలింగ్. ఒక్క దర్శనం కాదట, అన్ని దర్శనాలు ఏమైనాయండి? ఫెయిల్ అయిపోతున్నాయి అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఏమండి? దినములు జరిగిపోవచ్చున్నవి, ఆలస్యమవుతున్న దాన్ని బట్టి ఏమవుతున్నాయి? ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది. చూడండి, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని, ప్రవచనాన్ని వారు క్యాలెండర్తో బేరీజు వేయడం ఆరంభించారు. బాగా వినండి, మనం చేసే పొరపాటు ఏం తెలుసా? వీ ట్రై టు కంపేర్ ద ప్రాఫెసీస్ ఆఫ్ గాడ్ విత్ ఎ టైం టేబుల్ ఆర్ ఎ క్యాలెండర్. ఈ క్యాలెండర్తో చూసి మనం కంపేర్ చేసి ప్రాఫెసీల గురించి కంక్లూజన్కి వస్తున్నారు. ఏమంటున్నారు? దర్శనం ఏమైందట? నిరర్ధకమై ఫెయిల్ అయిపోయింది. దే మిస్టూక్ డిలే ఫర్ డినయల్. అరే, ఆలస్యం అవుతుందని వారి క్యాలెండర్ ప్రకారము కంపారిజన్ స్టార్ట్ చేసి వాళ్ళు వెంటనే కంక్లూజన్కి ఎందుకు వస్తున్నారంటే, అపార్థం ఎందుకు చేసుకుంటున్నారంటే, వారు దేవుని ప్రవచనాలని వారి కాలమానం బట్టి నిర్వచించడం ఆరంభించి, ఇంటర్ప్రిట్ చేయడం ఆరంభించి చివరికి అంటారు ప్రతి దర్శనం ఏమైందంట? నిరర్ధకమైపోయింది. యాక్చువల్గా ఆలోచించండి, కామన్ సెన్స్ ప్రకారం ఆలోచిస్తే దినములు జరుగుతున్నవి అంటే నెరవేర్పుకు వాళ్ళు ఏమవుతున్నారు? బిగర్ చెప్పాలి, దగ్గర అవుతున్నారు అన్నారు కదా. ఇది వాస్తవంగా ఇంటర్ప్రిటేషన్. ఎస్ అనే వాళ్ళు చేతండి. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? ప్రతి దర్శనం ఏమైంది? నిరర్ధకం అయిపోయింది, ఫెయిల్ అయిపోయిందంట. అసలు ఎట్లా ఫెయిల్ అవుతుంది? లాజిక్ ఏంటి? ఆలస్యం అవుతుంది కదండి, మాకు కనిపించట్లేదు కదండి. ఇప్పుడు టైం టేబుల్ ప్రకారం చూస్తే ఇది డిలే అవుతుంది కాబట్టి టెక్నికల్గా వాళ్ళు ఏ కంక్లూషన్కి వచ్చారంటే, ఇక దర్శనాలు మాకు నెరవేర్పు కనిపించటం లేదు కాబట్టి ఇక ఎన్నటికి అవి నెరవేరవు. ప్రతి దర్శనం ఏమైందంట? నిరర్ధకంగా మారిపోయింది. ద ప్రావర్బ్స్ వాజ్ రాంగ్ బికాస్ దేర్ ఇంటర్ప్రిటేషన్ వాజ్ రాంగ్. సామెత ఎందుకు తప్పైంది? సామెత గురించిన అర్థాన్ని వారు తీసే విధానంలో వారు ఏం చేశారు? తప్పు చేశారు. దేర్ ఎక్స్పీరియన్స్ దే కన్వర్టెడ్ ఇంటు ఎ థియాలజీ ఆఫ్ గాడ్. వారి అనుభవాన్ని బేరీజు వేసుకొని వారు దేవుని గురించిన అవగాహనగా మార్చుకొని వారి ప్రస్తుతాన్ని బట్టి వారి భవిష్యత్తును డిసైడ్ చేయడం ఆరంభించారు. దయచేసి మనం చేసే పొరపాటు ఇదే. మన ప్రస్తుతాన్ని బట్టి మన భవిష్యత్తు ఏం చేస్తామండి? డిసైడ్ చేసేస్తాం. ఇప్పుడు ఇలా ఉందంటే భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది జరగలేదంటే భవిష్యత్తులో కూడా అది జరగదు. మనలో అందరు కూడా ఈ పాడుబుద్ధి ఉంది, ఒప్పుకోకపోయినా. చాలా డెడికేటెడ్గా చేస్తాం. ఎడ్యుకేల్ జీవితంలో వాళ్ళు ఎలా చేస్తారో మనం కూడా అలాగే చేస్తాం. ప్రస్తుతం దర్శనం నెరవేరలేదంటే భవిష్యత్తులో కూడా అది నెరవేరదని మనమే ప్రవక్తలుగా ఫీల్ అయిపోయి ప్రవచనాలు చెప్పేస్తుంటాం. ఇంకెప్పటికీ నా బతుకు బాగవ్వదు, ఇంకెప్పటికీ నా బిజినెస్ సెట్ అవ్వదు, ఇంకెప్పటికీ మినిస్ట్రీలో బాగవ్వడం అనేది లేదు, ఇంకెప్పటికీ జీవితంలో వాగ్దానం నెరవేరడం అనేది సంభవించదు. ఇది మనమే కంక్లూజన్కి వచ్చేస్తాం. దయచేస్తున్నాను, యువర్ ప్రెజెంట్ ఈజ్ నెవర్ క్వాలిఫైడ్ టు ఇంటర్ప్రిట్ గాడ్స్ ప్రామిస్. నీ ప్రస్తుతాన్ని బట్టి దేవుని వాగ్దానాన్ని ఎప్పుడు కూడా అర్థాలు తీసే ప్రయత్నం
చెయ్యొద్దు. మరొకసారి చెప్తున్నా, దేవునికి వాగ్దానం ఇస్తే నీ ప్రస్తుతాన్ని బట్టి అర్థాలు తీసే ప్రయత్నం చేస్తే అర్థాలు జరగవు, అక్కడ అపార్థాలు జరుగుతాయి. యువర్ ప్రెజెంట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు డిసైడ్ యువర్ డెస్టినీ. యువర్ డిలే కెనాట్ క్వాలిఫై టు డిసైడ్ యువర్ డెస్టినీ. నీ ఆలస్యము నీ భవితవ్యాన్ని, గమ్యస్థానాన్ని నిర్దేశించే ప్రసక్తి లేదు. నీ ప్రస్తుతము నీ భవిష్యత్తును డిసైడ్ చేసే ప్రసక్తి లేదు. ప్రస్తుతము పిల్లోడు ఎంత ఉంటాడండి? ఎంత ఉంటాడు పిల్లోడు? 1 ఫీట్ ఉంటాడు. దాన్ని బట్టి భవిష్యత్తు డిసైడ్ చేస్తే వాళ్ళు ఏమంటారు? పిల్లోడు 1 ఫీట్ ఉంటాడు అనుకుందాం, ఒక 1 ఫీట్ ఉన్న పిల్లోడు ఉన్నాడు. ప్రస్తుతాన్ని బట్టి మనం డ్రెస్సులు 1 ఫీటే మొత్తం కొనేస్తాం, లైఫ్ లాంగ్కి 1 ఫీట్ బట్టలు సరిపోతాయని చెప్పి. అలా కొనే వాళ్ళని ఏమంటారండి? త్వరగా చెప్పాలి. పిచ్చోడా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 ఇయర్స్ తర్వాత ఆ పిల్లోడికి డ్రెస్ కొనాలనుకోండి, ఇప్పుడు చెప్పండి, 1 ఫీట్ డ్రెస్సులు కొంటారా? అప్పుడు వాడు కనీసం అనకూడదు, ఎక్కడ దగ్గర కూడా రాదు. అది ఎందుకు రాదు? నువ్వు ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తును ఏం చేసావు? డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తావు. ఇది కాదా మనం చేసే పొరపాటు? అర్థం కావడం కొరకు చెప్తున్నా, నాటు సామెత. ఇప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి భవిష్యత్తు దర్శన నెరవేర్పును చూస్తే దానంత పిచ్చి మూర్ఖత్వం ఇంకేది ఉండదు. ఇప్పుడున్న జరిగిన దుర్ఘటన బట్టి, ఇప్పుడు జరిగిన ఒక యాక్సిడెంట్ని బట్టి, ఇప్పుడు జరిగిన ఒక ట్రామాను బట్టి, ఇప్పుడు జరిగిన ఒక డిస్క్వాలిఫికేషన్ బట్టి భవిష్యత్తు ఇలాగే ఉంటుంది అని అనుకుంటే నీ అంత మూర్ఖుడు, నీ అంత పిచ్చోడు ఎవరు లేరు. దట్స్ ఫ్యాక్ట్. వాళ్ళు కంక్లూజన్కి వచ్చి అంటారు ఇలాగే ఉండిపోతుంది అని. ఒక మాట చెప్తా, ప్రెజెంట్ హ్యాస్ నో అథారిటీ టు క్యాన్సల్ వాట్ గాడ్ హ్యాస్ స్పోకన్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు నుంచి దేవుడు ఏం మాట్లాడో దాన్ని రద్దు చేయడానికి ప్రస్తుతానికి శక్తి లేదు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? దేవుడు నెరవేర్చును గాక. మై ప్రెజెంట్ ఆర్ మై పాస్ట్ హ్యాస్ నో అథారిటీ ఓవర్ మై ఫ్యూచర్. నా ప్రస్తుతం కానీ నా గతం కానీ నా భవిష్యత్తు నిర్దేశించే రేంజ్ లేదు.